సో నేను శ్రీకాంత్ రెడ్డి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ కు జస్ట్ 2 కిలోమీటర్స్ అంటే 2 మినిట్స్ డ్రైవ్ దూరంలో ఉన్నటువంటి ఒక వెంచర్ చూపించడానికి వచ్చాను. సో అది వచ్చేసి మనకి ఇక్కడే ఏదైతే మనం శ్రీశైలం హైవేలో ఉన్నాం ప్రజెంట్. సో ఈ శ్రీశైలం హైవేలో మనకు ఒక భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే రాబోతుంది. ఇదే కొత్తూరు జంక్షన్ అనమాట. సో ఈ కొత్తూరు జంక్షన్ లో ఇది శ్రీశైలం హైవేకి లెఫ్ట్ సైడ్ వస్తుంటే మనకు రైట్ సైడ్ అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకు ఈ రోజు చూపించబోయే వెంచర్ వస్తుంది అనమాట. సో అదే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారిది హార్మోనీ వుడ్స్ అనమాట. సో ఇటు లోపలికి వెళ్తే జస్ట్ ఒక 2 మినిట్సే, అంటే 2 కిలోమీటర్స్ లో వెళ్ళొచ్చు. సో నేనైతే ఫ్యూచర్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి 33 ఫీట్ రోడ్ గుండా వచ్చేసాను. జస్ట్ ఇక్కడికి జస్ట్ 2 మినిట్స్, అంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఇది మొత్తం 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అనమాట. సో ఇలా లోపలికి వస్తే ఇది మనకు తుమ్మలూరు ఏరియా అనమాట. సో ఈ తుమ్మలూరు ఏరియాలోనే జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారిది హార్మోనీ వుడ్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే వెంచర్ అనమాట. సో ఈ వెంచర్ వచ్చేసి మొత్తం మనకు 53 ఏకర్స్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి FCDA అప్రూవ్డ్ వెంచర్. సో చూడొచ్చు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ వెంచర్ ముందున్న రోడ్డు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వన్స్ రోడ్ కంప్లీట్ అయిపోతే మీకు ఇది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇంకా వెంచర్ లోపలికి వెళ్దాం, వెంచర్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ఇప్పుడు హార్మోనీ వుడ్స్ లోపలికి వచ్చేసాను. సో ఇక్కడే మనకు మెయిన్ ఎంట్రన్స్ రాబోతుంది. ఇక్కడ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ లోపలికి వచ్చేసి మనకు మొత్తం 60 ఫీట్ రోడ్ ఉంటుంది వెంచర్ చివరి దాకా. ఇంటర్నల్ వచ్చేసి అండ్ 40 అండ్ 33 ఫీట్ రోడ్స్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మొత్తం ఇందులో వచ్చేసి 574 ప్రీమియం విల్లా ప్లాట్స్ అనమాట. హార్మోనీ వుడ్స్ లో దాదాపు వచ్చేసి 48 విల్లాస్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. మిగతా అన్ని ఓపెన్ ప్లాట్స్ అనమాట, అంటే విల్లా సైజ్ ప్లాట్స్ లో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 222 స్క్వేర్ యార్డ్స్ నుంచి 487 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో మనకు ఇప్పుడు లాంచింగ్ టైం కాబట్టి ఇప్పుడు బుక్ చేసుకుంటే మంచి కార్నర్ బిట్స్ అండ్ వాస్తుకు సంబంధించిన ఈస్ట్ బిట్స్ కూడా అన్ని అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఈ హార్మోనీ వుడ్స్ వెంచర్కి రీసెంట్గా అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, మొత్తం ల్యాండ్ అంతా ప్లెయిన్గా ఉంది. వన్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతే ఇది చాలా పెద్ద వెంచర్ కనబడుతుంది మీకు. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట ఇది. ఎందుకంటే మీకు జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు చాలా ప్రాజెక్ట్ చేశారు ఇప్పటివరకు. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ అని చూస్తూ ఉంటే మొత్తం 100 ఎకరాల్లో ఉంటాయి. అలాంటి ప్రాజెక్ట్ చేసిన జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారిది ఈ వెంచర్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే, ఇది భారత్ ఫ్యూచర్ సిటీకి జస్ట్ 2 కిలోమీటర్స్ అని చెప్పా కదా, అందుకే ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో నియర్ బై ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ దూరంలోనే మ్యాక్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ రామ్కి విల్లాస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కావూరి విల్లాస్ ఉన్నాయి ఇక్కడే. సో ఇలా అంటే విల్లా ప్రాజెక్టులు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి సో ఇక్కడ కంపెనీ వారు విల్లాస్ కట్టడానికి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఆ విల్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి హార్మోనీ వుడ్స్ లో నెక్స్ట్ డెవలప్మెంట్ చూస్తే, సో ఇందులో మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు విల్లాస్ కడుతున్నారు, నెక్స్ట్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు, ఫుట్ పాత్ విత్ కర్బింగ్ స్టోన్స్ అనమాట. సో రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇందులో సపరేట్ పార్క్స్ ఇచ్చారు. ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఇలా డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి హార్మోనీ వుడ్స్ అనేది మీకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మెయిన్గా ఎమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కొనే కస్టమరు. సో ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు మెయిన్ ఏంటంటే హైలైట్ 30,000 SFTలో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఈ హార్మోనీ వుడ్స్లో 30+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఆ ఎమ్యూనిటీస్ కూడా ఒకసారి చూద్దాం. సీటింగ్ ప్లాజా అనమాట, అంటే సీనియర్ సిటిజన్స్ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. కోర్ట్ యార్డ్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా యోగా ఏరియా ఉంటుంది. సో పార్క్లో కూడా హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటుంది, పికిల్ బాల్ కోర్ట్ ఉంది, ఫ్లవర్ గార్డెన్ విత్ సిట్టింగ్ ఏరియాలోని ఫ్లవర్ గార్డెన్ వస్తుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇందులో ఒక టెంపుల్ కడతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయి, మెడిటేషన్ ఓపెన్ లాన్ ఏరియా అనమాట. నెక్స్ట్ మనకు బాక్స్ క్రికెట్ నెట్ సపరేట్ ఏరియా ఉంది. బాక్స్ క్రికెట్ నెట్ అంటే ఇది అవుట్డోర్ గేమ్స్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ లాన్ ఏరియా, ట్రీ షేడ్స్ సంబంధించిన సిట్టింగ్ జోన్ కూడా ఉంటుంది. అంటే చెట్లు ఉంటే చెట్ల పక్కనే మనకు సిట్టింగ్ ఏరియాకు డిజైన్ చేస్తారు. నెక్స్ట్ మనకు అవుట్డోర్ ఫిట్నెస్ జోన్ అనమాట. సో అంటే ఓపెన్ జిమ్ అట్లాంటివి చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఎల్డర్స్ సిట్టింగ్ ప్లాజా అనమాట, పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా చిల్డ్రన్స్ ప్లే చేయబోతున్నారు పార్క్లో కూడా. నెక్స్ట్ గెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఎందుకంటే ఏదైతే క్లబ్ హౌస్ అని చెప్పాం కదా, సో క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నారు. సో మనకు ఓపెన్ స్టేజ్ అనమాట, అంటే పార్టీస్ చేసుకోవడానికి ఓపెన్ స్టేజ్ ఉంటుంది. సో అక్కడ మనకు ఓపెన్ థియేటర్ అనమాట అంతా. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్టీ లాను,
సో క్లబ్ హౌస్ పక్కనే మనకు పార్టీ లాన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ పూల్ డెక్, మనకు ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉంటుందో స్విమ్మింగ్ పూల్ పక్కనే డెక్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మనకు కిడ్స్ చిన్నపిల్లలకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ పెద్దవాళ్ళకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఇందులో సెంట్రల్ ఐస్లాండ్ కూడా చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి ఏదైతే క్లబ్ హౌస్ చెప్పారు కదా, అందులో బ్యాంకెట్ హాల్స్ అనమాట, పార్టీస్ చేసుకోవడానికి బ్యాంకెట్ హాల్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మనకు బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇలా మనకు 30+ ఎమ్యూనిటీస్ అనమాట. యాజ్ పర్ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ కాకుండా ఇవి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కస్టమర్స్ అందరికి. జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారి హార్మనీ వుడ్స్ వెంచర్ యొక్క లోపల్ డెవలప్మెంట్స్ అని చూసాం కదా. సో మనకు అవుట్డోర్ అంటే బయట చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. సో మెయిన్గా మనకు ఏదైతే హైదరాబాద్ టు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్. మనం స్టార్టింగ్ చూసాం కదా, సో అదే హైవే అనమాట, శ్రీశైలం హైవే. అండ్ మనకు ఇక్కడ నుంచి జస్ట్ మనకు 10 మినిట్స్లోనే భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నాను. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ ఇక్కడ నుంచి 10 మినిట్సే. సో ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్ మీకు స్టార్టింగ్ చూపించానో అక్కడ నుంచి లోపలికంతా ఫ్యూచర్ సిటీ ఏరియానే అనమాట. సో ఇది లిమిట్స్ వచ్చేసి FCDA లిమిట్స్లోనే ఉంటుంది. 10 మినిట్స్ డిస్టెన్స్లోనే ఆల్రెడీ ఏఐసిటీ సంబంధించిన ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ కేటాయించింది. నెక్స్ట్ మనకు స్కిల్ యూనివర్సిటీ. సో చూడొచ్చు మనకు డ్రోన్ వీడియోలో స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్సే. ఏదైతే FCDA ఆఫీస్ ఉందో అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ ఉందో అది కూడా ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో చేరుకోవచ్చు. ఆ FCDA ఆఫీస్ పనులు కూడా జరుగుతున్నాయి, అది కూడా మనం వీడియోలో చూడొచ్చు. సో మనం ఏదైతే ఫ్యూచర్ సిటీలో నిర్మాణం చేయబోతున్నటువంటి క్రికెట్ స్టేడియానికి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో చేరుకోవచ్చు అనమాట. అదేవిధంగా సో వరల్డ్ బిగ్గెస్ట్ గల్ఫ్ గ్రౌండ్ ఇక్కడ నుంచి జస్ట్ మనం 10 మినిట్స్లో చేరుకోవచ్చు. ఇది భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనే నిర్మాణం చేయబోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. సో మనకు మెయిన్ ఒకవేళ సిటీ సెంటర్ నుంచి ఈ సైట్కు రావాలంటే మెయిన్గా మనకు ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని లొకేషన్ ఉందన్నమాట. సో రూట్ కూడా అలానే ఈజీ అవుతుంది. సో మనకు మెయిన్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి జస్ట్ 15 మినిట్స్ అనమాట. తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ దిగగానే అక్కడ నుంచి మనకి సైట్కు 15 మినిట్స్లో చేరుకుంటా ఉంటాం. మనకు తుక్కుగూడ దాటగానే కాస్ట్ ఒక 5 మినిట్స్ ముందరకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లోనే మనకు ఈ సిటీ కనిపిస్తుంది. సో ఈ సిటీ అనేది మనం దాదాపు ఇది 1200 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. సో ఇందులో ఆల్రెడీ ఎలక్ట్రానిక్ కంపెనీలు చాలా వచ్చాయి, మనం వీడియోలో చూడొచ్చు, కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో మెయిన్గా రేడియంట్, అదేవిధంగా HFCL లాంటి చాలా కంపెనీలు కూడా ఇందులో ఉన్నాయి. చూడొచ్చు అమెజాన్ డేటా సెంటర్ కూడా. దాదాపు ఇందులో మనకు అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చేసి ఇందులో ఒక 50,000 మంది ఉద్యోగులు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ పరంగా ఇంకా చూసుకుంటా ఉంటే సో మనకు మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. సో ఆ మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 నిమిషాలండి. సో ఆ మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం ప్లాస్టిక్ పార్క్గా దీన్ని నామకరణం చేసింది. సో ఇందులో దాదాపు వేలలో మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, మీరు డ్రోన్ వీడియోలో చూడొచ్చు. సో మనకు రోడ్ కనెక్టివిటీ గురించి చెప్పాను కదా. సో ఇంకాస్త ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఇంకొక 5 మినిట్స్ ముందుకు వెళ్తే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మనకు ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి రైట్కి వెళ్ళగానే మనకు ఆదిబట్లో వస్తుంది. సో ఆదిబట్ల TCS మనకు తెలుసు, ఇది భారీ IT హబ్. ఇందులో చాలా మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు, దాదాపు 50,000 మంది. సో ఆ ఆదిబట్ల IT హబ్ ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో ఇదే ఆదిబట్లో చూసుకుంటే మనకు ఏరోస్పేస్ హబ్ అనమాట. ఇందులో ఎలక్ట్రానిక్ విమానాలకు సంబంధించినవి, హెలికాప్టర్లకు సంబంధించిన విడిభాగాలు అండ్ డిఫెన్స్ సంబంధించిన విడిభాగాలు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉన్నారు. మనకు 15 మినిట్స్లో వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా చేరుకోవచ్చు. సో మనకు రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్లో చేరుకోవచ్చు అనమాట. సో ఆ ఎగ్జిట్లో దిగగానే మనకు రైట్ సైడ్లో దిగితే మనకు ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే ఆపిల్ విడిభాగాలు తయారు చేస్తుందో ఫాక్స్కాన్ కంపెనీ. సో అది వచ్చేసి 400 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ టార్గెట్ తోటి ఆ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు అందులో 2 యూనిట్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడొచ్చు మన డ్రోన్ వీడియోలో 20,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇదే ఫాక్స్కాన్కి ఎదురుగా అంటే కొంగరకాలంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, ఇది రంగారెడ్డి జిల్లాకి మెయిన్ హెడ్ క్వార్టర్స్గా ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో వెల్ డెవలప్మెంట్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కేన్స్ సెమీకాన్ కండక్టర్స్ కంపెనీ అనమాట. ఇందులో వర్క్ స్టార్ట్ అయినా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అందులో దాదాపు 5,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. గచ్చిబౌలి ఏరియా చూసుకుంటే అక్కడ నుంచి 35 మినిట్స్లో ఈ సైట్ చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు హైటెక్ సిటీ కానీ నానక్రామ్ కూడా ఇలాంటి ప్రదేశాలకు మొత్తం మనం జస్ట్ 35 మినిట్స్లో చేరుకోవచ్చు. సో రోడ్స్ కూడా కనెక్టివిటీ ఉన్నాయి కాబట్టి సో ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్లు ఇక్కడ వెతుకుతున్నారని కంపెనీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. సో అది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది, ఇది రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. సో అది వచ్చేసి జస్ట్ 10 మినిట్సే అనమాట. సో ఇలా మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది భారత్ ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గర ఉండడంతో
సో ఇందులో ప్లాట్స్ హాట్ కేక్లా అమ్ముడుపోతున్నాయని జేబీ ఇన్ఫ్రా గ్రూప్ వారు కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇంట్లో ప్లాట్ కొనాలనుకునే వారికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో వీడియో మీద కాంటాక్ట్ చేస్తే ప్రజెంట్ రేట్ ఎంత ఉంది అనేది మీకు కంపెనీ వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో జేబీ ఇన్ఫ్రా గ్రూప్ సంబంధించిన హార్మనీ వుడ్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.